హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో మనమైతే ఫస్ట్ టైం ఐఫోన్ 16 ప్రోలో వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుతాం అంటే, సో మనకి సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో అందుకని మనం సమ్మర్ టైర్స్ మారుద్దాం అనుకుంటున్నాం. అంటే కార్కి వింటర్ టైర్స్ కానీ సమ్మర్ టైర్స్ స్వాప్ కొడదాం. సో ఫస్ట్ అయితే మనం కార్ టైర్స్ చూడాలి. సో బేసికల్లీ సో మనం చూసిన తర్వాత మన దానికైతే మొత్తం వింటర్ టైర్స్ ఉన్నాయి. సో వింటర్ టైర్స్ మనకి ఎలా తెలుస్తుంది అంటే, సో బేసికల్లీ కార్ మీద గ్రిప్ లెవెల్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో గ్రిప్ లెవెల్ ఎక్కువ ఉంటే ఎంత వింటర్ టైర్. సో బేసికల్లీ ఇది వింటర్ టైర్. సో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇది కూడా ఇవన్నీ కొత్త వింటర్ టైర్స్ అనమాట. సో స్నోలో మన కారు జారిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. సో మనమైతే వింటర్ టైర్స్ కాడి నుంచి సమ్మర్ టైర్స్ కి స్వాప్ కొట్టాలి. ఇప్పుడు ఎలా స్వాప్ కొడతామంటే, సో బేసికల్లీ నా దగ్గర ఆల్రెడీ సమ్మర్ టైర్స్ ఉన్నాయి. సో నేనైతే అవి గ్యారేజ్ లో పెట్టాను. సో మనమైతే ఇప్పుడు గ్యారేజ్ లోపలికి వెళ్ళి గ్యారేజ్ లో చూద్దాం అసలు సమ్మర్ టైర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో నేనైతే ఒక 1 year 8-9 months బ్యాక్ ప్లేస్ చేశాను. సో ఇప్పుడైతే కిందికి వెళ్ళి చూస్తాను అసలు ఉన్నాయా లేవా. మనం ఇది మన ఉండే హౌస్ కదా, సో మన హౌస్ కింద సపరేట్ గ్యారేజ్ ఉండిద్ది అనమాట. సో ఈ గ్యారేజ్ లో మేము మా టైర్స్ కానీ అవన్నీ ప్లేస్ చేస్తాం. సో బేసికల్లీ మొత్తం పిచ్ డార్క్ ఉండిద్ది అనమాట. సో మేము మా కార్ టైర్స్ అన్ని ఇక్కడే ప్లేస్ చేస్తాం. మనం ఎప్పుడన్నా మళ్ళీ స్వాప్ చేసుకోవచ్చు. సో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇవి మా ఫ్రంట్ టైర్స్. సో నావైతే టోటల్ రిమ్స్తో సహా ఉంటాయి. సో ఇది ఫోక్స్‌వాగన్ అంటే ఈ లక్ష్మణ్ టైర్స్. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో బేసికల్లీ ఇవేంటో కనపడట్లా, బేసికల్లీ చీకటిగా ఉంది. సో ఈ మన కార్ టైర్స్ అనమాట. సో మనకి సమ్మర్ టైర్స్ ఇలా ఉంటాయి, ఇలా స్మూత్ టైర్ ఉండిద్ది అనమాట. సో మనం వీటి స్వాప్ చేస్తే ఏమిద్దంటే మన కార్ స్మూత్గా వెళ్ళిద్ది అనమాట. సో ఎప్పుడైతే మనం బయటకు వెళ్ళిపోతాం. సో నేనైతే ఇవాళ కార్ టైర్స్ మారుద్దాం అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడే నేను చూసింది ఏంటంటే ఇవాళ విక్టోరియా డే. సో విక్టోరియా డే అంటే ఇక్కడ పబ్లిక్ హాలిడే. సో వాల్మార్ట్, గ్రోసరీ షాప్స్ కానీ మెకానిక్ షాప్స్ కానీ ఇవన్నీ క్లోజ్ ఉంటాయి. సో మనం ఒక 2-3 days అవి మార్పించచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఎప్పుడైతే మనం ఒక కొత్త మైక్ ఆర్డర్ చేసాము, సో నాకు వాయిస్ క్లారిటీ కోసం ఆ మైక్లో రికార్డ్ చేద్దామని చెప్పేసి. సో ఆ మైక్ ఎలా పనిచేస్తుందో మనం ఈ వీడియోలో టెస్ట్ చేస్తాం. అలాగే మనం ఆర్డర్ చేసాం అనమాట. బేసికల్లీ ఎందుకో పిజ్జా తినాలని అనిపించి పిజ్జా ఆర్డర్ చేశాను. సో ఈ మధ్య ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఆర్డర్ చేసుకునే సరిపోయింది. సో అది తీసుకొని మనం అయితే పైకి వెళ్ళి మన కొత్త మైక్ అయితే టెస్ట్ చేద్దాం. సో మనకైతే ఇప్పుడే మనకి పిజ్జా డెలివరీ వచ్చింది అనమాట. సో బేసికల్లీ నాకు చాలా రోజుల నుంచి ఈ బటర్ చికెన్ పిజ్జా తినాలని అనిపించింది. సో ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుంది. చాలా ఆర్డర్ చేస్తున్నట్టు పిజ్జా అండ్ ఇక్కడ ఎందుకో పిజ్జాలో పిజ్జా చాలా బాగా నచ్చింది. సో ఇదైతే బార్బీక్యూ పిజ్జా. సో బటర్ చికెన్ పిజ్జా అన్నారు, కొంచెం డ్రై ఉంది కానీ ఓకే. సో ఏమవుతుంది అంటే బేసికలీ నాకు డామినోస్ ఉండిద్ది, చాలా ఆప్షన్స్ ఉంటాయి పిజ్జాస్లో. కానీ ఎందుకో పిజ్జా చాలా బాగుంటుంది అనమాట. అన్ని ట్రై చేశాను కానీ నాకు ఎందుకో ఇది కొంచెం పర్సనల్ నచ్చింది. సో మనమైతే కొత్తగా ఇంకా బ్రష్ చేసేసి మన మైక్ని అయితే దాన్ని ఏమంటారు అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ ఉంటుంది కానీ డైరెక్ట్గా ఆల్రెడీ ఓపెన్ చేశాను. సో ఎలా పని చేస్తుంది అనేది మనం టెస్ట్ చేద్దాం. సో బేసికలీ నా దగ్గర కొత్త ఫ్లాస్ ఉందన్నమాట. సో ఈ ఫ్లాస్ అయితే చాలా క్రేజీ ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఇది నేను తీసుకున్న ఫ్లాస్. సో బేసికలీ బ్రష్కి ఆల్టర్నేట్ అవ్వచ్చు, అంటే బ్రష్ చేసిన తర్వాత ఈ ఫ్లాసర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా పనిచేస్తుందో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది అనమాట. సో ఫ్లాజర్ ఇది పవర్ బటన్ ఆన్. సో ఇది డీప్ క్లీన్లో ఉంది. ఈ ప్రెషర్, సో మనం ఇక్కడ కొడితే ఇలా ప్రెషర్ వచ్చింది అనమాట. చూద్దాం ఇప్పుడు. సో ఇదే ప్రెషర్ మీకు టీత్ మీద పడిద్ది అనమాట. సో ఇలా పెడితేనా సో అలా టీత్ మీద చేసుకుంటే నీకు చాలా బాగుంటుంది అనమాట. మనం డైరెక్ట్గా ఇప్పుడు మైక్ అన్బాక్సింగ్ చూద్దాం. సో మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ నేను హాలీ మార్క్ అనే మైక్ని ఓపెన్ చేశాను. సో ఇప్పుడు మనం ఎలా పనిచేస్తే రివ్యూ చూద్దాం, అంటే టెస్ట్ చేద్దాం, అంటే వాయిస్ చాలా క్లారిటీగా వస్తుందా రావట్లేదా. సో లెట్స్ సీ లోపల ఏం పార్ట్స్ ఎలా పనిచేస్తాం మనం ఇప్పుడు చూస్తున్నాం. లెట్స్ గో. సో ఇదైతే మనం పర్చేజ్ చేసిన మైక్ అనమాట. సో దీన్ని హాలీల్యాండ్ మార్క్ 2 అంటారు. సో ఫస్ట్ దీని లోపల ఏముంటుంది అంటే మనకి ఎయిర్పాడ్స్కి ఎలా అయితే కేసు ఉంటుంది అలా ఉండిద్ది. సో దీని లోపల 2 ఉంటాయి అనమాట. సో ఈ వన్ ఆఫ్ ద వరల్డ్స్ థిన్నెస్ట్ మైక్రోఫోన్ అని చెప్పొచ్చు. ఈ 2 ఉంటాయి, ఈ 2 రిసీవర్స్. సో బేసికల్లీ ఇది ఏం చేస్తుంది అంటే
ఇది మనం డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ వాటి మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర కెమెరా ఉంది కదా, సో ఇప్పుడు మనం ఎప్పుడైనా కెమెరా నుంచి వీడియోస్ తీయాలనుకో, ఇగో ఇలా ఇలా ప్లేస్ చేసుకొని కెమెరాకి మనం దీంతో వీడియోస్ చేసుకోవచ్చు అనమాట. మనకి 3.5mm జాక్ ఉండేది ఇక్కడ. సో ఈ 3.5mm జాక్తో కనెక్ట్ చేసుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఒక క్యామ్కి అయితే ఇది అయితే జస్ట్ ఫోన్ కాల్స్కి. సో ఫోన్కి ఎలా యూస్ చేసుకోవాలంటే చెప్తాను చూడండి. సో మనం దీని లోపల ఇది పెట్టేద్దాం. సో మనకి బాక్స్ ఉండిద్ది. సో మనకి బాక్స్ లోపల చాలా పార్ట్స్ ఉంటాయి. మనం ఆ పార్ట్స్ అన్నీ ఇప్పుడు తీసి చూద్దాం ఏమేమి ఇచ్చారో. సో బేసికల్లీ ఇప్పుడు మన దగ్గర కానీ ఐఫోన్ ఉందనుకో, ఇది సి టైప్ కేబుల్ అనమాట. ఇది జస్ట్ ఫోన్ కింద ఇన్సర్ట్ చేస్తే ఇంకా మనం బటన్ పెట్టుకుంటే పనిచేసిద్ది. సో ఆండ్రాయిడ్ కన్నా కానీ సి టైప్ పనిచేస్తుంది. ఇదేమో ఛార్జింగ్ వైర్. సో దాని తర్వాత మనకి ఇదేమో ఓల్డ్ ఐఫోన్స్కి లైట్నింగ్ కేబుల్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర పాత ఐఫోన్ ఎక్స్ ఉంది. సో దీనికైతే మనం ఇలా లైట్నింగ్ కేబుల్ పెట్టేసి కనెక్ట్ చేసుకొని ఇంకా రికార్డ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకి మైక్ సెట్ అయిపోయింది అనమాట. సో కొత్త ఫోన్స్కి అయితే సి టైప్. సో దాని తర్వాత ఏమో జస్ట్ నెక్లో వేసుకునే బ్యాండ్స్. ఇదేమో డిఎస్ఎల్ఆర్ కెమెరా కనెక్ట్ చేస్తే కెమెరాకి ప్లస్ దీనికి కనెక్ట్ చేసే వైరింగ్ ఇది. సో వీటిని హెల్ క్యాట్స్ అంటారు బేసికల్లీ. ఇవి ఏం చేస్తారంటే ఎప్పుడన్నా బాగా దుమ్ము వచ్చినప్పుడు దీని లోపల పెట్టుకొని వెళ్తాం అనమాట. ఇలా పెట్టుకొని పాకెట్లో అలా స్టిక్ చేసుకుంటాం. సో ఎలా స్టిక్ చేస్తామంటే బ్యాక్ సైడ్ ఒక మంచి మ్యాగ్నెట్ ఉండిద్ది. సో మ్యాగ్నెట్తో స్టిక్ చేస్తాం. సో మనమైతే ఇప్పుడు వీటితో ఒక రివ్యూ స్టార్ట్ చేస్తాం. అంటే సౌండ్ ఎంత యాక్యురేట్గా ఉందనేది మనం చూస్తాం. సో డైరెక్ట్గా మనం ఆ సౌండ్ టెస్టింగ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం ఈ మైక్ యూజ్ చేసి రికార్డ్ చేస్తున్నాం. సో వాయిస్ ఎంత క్రిస్టల్ క్లియర్ ఉంటుందంటే మనకి కనీసం చిన్న చిన్న ట్యాప్ సౌండ్స్ కూడా డిటెక్ట్. ఇప్పుడు మనం ట్యాప్ ఆన్ చేస్తున్నాం. సో ఈ ట్యాప్ సౌండ్స్ కానీ మనం ఒకవేళ వాటర్ తాగినా కానీ ఆ వాటర్ ఒక మన థ్రోట్లోకి వెళ్ళే సౌండ్ కూడా అంత క్రిస్టల్ క్లియర్గా క్యాప్చర్ చేసిద్ది అంటున్నారు. సో మనం చూద్దాం. సో బేసికలీ ఇక్కడ మనకి నాయిస్ ఎక్కువ ఉండదు కానీ ఇంకా క్లారిటీగా మాట్లాడాలని చెప్పేసి నేను మైక్ తీసుకున్నాను. ఈ మైక్ వచ్చేసి సంథింగ్ అరౌండ్ $200 ఉంది. సో ఇండియా ప్రైస్లో అయితే ఒక 17,000 to 18,000 ఉంది. సో మైక్ ఎలా పనిచేస్తుందో కింద కామెంట్స్లో రాయండి. కానీ మైక్ అయితే బాగానే పనిచేస్తుంది నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం ఇంకా మైక్ పెడతాం. మనం ఎక్కడైనా బయటకు వెళ్తాం కానీ మైక్తో వెళ్తాం. సో వాయిస్ మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండిద్ది, అలాగే పెద్దగా అనిపించింది అనమాట. సో సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.